ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా ఆర్యవైశ్యుల యొక్క సర్వీస్ యాక్టివిటీస్ చేసే సంఘం. ఆ యొక్క ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ శ్రీ పందిరి శ్రీనివాసరావు, అదేవిధంగా ప్రెసిడెంట్ ఎలక్ట్ బాపనపల్లి రమేష్ గారు, పెద్దలు సముద్రాల రాములు గారు, డాక్టర్ సముద్రాల రాములు గారు విద్యానిధి ఇన్ఛార్జ్, అలాగే ధనుంజయ్ గారు, అదేవిధంగా రజనీ గారు రీజనల్ డైరెక్టర్ ఎన్ఆర్ఐ అసోసియేషన్. వీరందరూ కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు అక్కడ వారు ఆర్థికంగా స్థిరపడి మళ్ళా మన యొక్క పుట్టిన భూమికి పుట్టిన గడ్డకి ఏదైనా చేయాలన్న ఆలోచనతో మరి అనేక వ్యక్తుల నుంచి అంటే ఆర్యవైశ్యుల నుంచి ఫండ్ కలెక్ట్ చేసి దాన్ని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలకి వినియోగిస్తున్నప్పుడు ఖమ్మం జిల్లా నుంచి గత 2 సంవత్సరాల క్రితం ఆ గ్లోబల్ కాన్ఫరెన్స్కి నన్ను పిలవటం, ముఖ్య అతిథిగా నాకు గౌరవం ఇవ్వటం, అప్పటి నుంచి ఆ యొక్క ఎన్ఆర్ఐవితో సత్సంబంధాలు కొనసాగిస్తూ మరి ఈ యొక్క ఖమ్మం జిల్లాలో కూడా మీ యొక్క సేవా కార్యక్రమాలని అందించాలని చెప్పిన పిదప పందిరి గారు తప్పకుండా మీరు ఇక్కడ ఎలిజిబుల్ అంటే వాళ్ళ యొక్క గైడ్లైన్స్కి అనుగుణంగా ఉన్న ఏమైనా సరే చేయడం సిద్ధంగా ఉన్నామని చెప్పగానే మరి ఇక వెంకటేశ్వర గోశాల దాదాపు 350 గోవుల్ని ఇక్కడ మనం సంరక్షిస్తూ వాటి సేవ చేస్తూ అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్న అయ్యగారు ఆరుట్ల వెంకటేశ్వర అయ్యగారిని శ్రీనివాసరావు అయ్యగారిని కలవటంతో దీనికి ఏదన్నా మరి సహాయం చేయాలని చెప్పడంతో వారు ఈ రోజున ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా శ్రీనివాసాచారి గారికి ఈ గోశాల వారికి ధన్యవాదాలు. ముందుగా మా ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ మొదలుపెట్టి అమెరికాలో 15 సంవత్సరాలు అయిందండి. ఈ 15 సంవత్సరాల్లో మనము చాలా వివిధ సేవా కార్యక్రమాలు చేశాము. ఈ 2023లో మనము కొత్తగా చేపట్టిన కార్యక్రమము గోశాల సంరక్షణ. ఎలా మనము గోవుల్ని మనము సేవ్ చేయగలము, స్లాటర్ హౌసెస్ పోకుండా ఎట్లా ఉంచగలము, వాటికి కావాల్సిన సహకారాలు ఎలా అందించాలనేది మన ఒక కార్యక్రమం అండి. దీంతోపాటు మనము పుస్తక మిత్ర అని ఒక 150 స్కూల్స్కి మనం లైబ్రరీస్ సెట్ చేసామండి ఇప్పటివరకు. ఈ సంవత్సరం 2024లో దాన్ని 400 వరకు పెంచాలనేది మా కోరిక. ఇలా చాలా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా మనం చేసామండి. అలానే ఇప్పుడు కొంచెం సేపట్లో మన ఆర్టిఫిషియల్ లిమ్స్ 100 రోటరీ క్లబ్లో ప్రెమిసెస్లో మనము 100 మందికి కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇవ్వటము అలాంటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నామండి. మా సభ్యవర్గం ఇక్కడ మాతోటి ఇక్కడ ఈ సేవలో పాల్గొన్నందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మా ముఖ్య ఉద్దేశము జన్మభూమికి మేమేం చేయగలము అనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు మేము చాలా చేపట్టామండి. కోవిడ్ సమయంలో 300 పైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇక్కడికి పంపించాము. అలానే చాలా సేవా కార్యక్రమాలు చదువు కోసము, ఆరోగ్యం కోసము. రేపు ఎల్లుండిన వరంగల్ దగ్గర లేదళ్ళ విలేజ్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కూడా పెట్టామండి. ఈ విధంగా చాలా సహాయ కార్యక్రమాలు. అలానే ఇక్కడికి వచ్చింది ఒక ఉద్దేశము, మేము ఆ సేవలో పార్టిసిపేట్ చేద్దామని. రెండోది మాది 7th గ్లోబల్ కన్వెన్షన్ సెంట్ లూయిస్ మిజోరీలో జూలై 4, 5, 6, 2024న కార్యక్రమాలు ఉన్నాయండి. అలానే మన వాసుదేవరావు గారిని అలా పెద్దల్ని అందరినీ అక్కడికి మరలా ఇన్వైట్ చేద్దామనేది మా ముఖ్య ఉద్దేశము. అందరికీ నమస్కారము. ఈ సహాయ సహకారాలు ఏమున్నా కానీ పేద విద్యార్థులకి ఇలాంటి వాటికి మేము ఎప్పుడు ముందుంటామని మీ అందరికీ మనం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.